భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలి బోనం కోసం ఉదయం నుంచే కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ నుంచి నిర్వహించనున్న తొట్టేల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. గోల్కొండ బోనాల సందడి అంశం మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కవితని అడిగి తెలుసుకుందాం. కవిత, ఎలాంటి సందడి కనిపిస్తోంది? దాదాపు నెల రోజులు భాగ్యనగరంలో ఈ సందడి ఉండబోతోంది. ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి అప్డేట్స్? రైట్, గుడ్ మార్నింగ్ హరి. ముందుగా సాక్షి న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చేసింది. హైదరాబాద్లో బోనాల సందడి షురూ అయింది. బోనాల పండుగ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నటువంటి బోనాలు. సో గోల్కొండలో కొలువైనటువంటి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల సందడి అనేది షురూ అవుతుంది. నెల రోజుల పాటు కూడా హైదరాబాద్లో ఈ సందడి వాతావరణం కనిపించబోతుంది. మొత్తం 9 వారాల పాటు, అంటే ప్రతి వారంలో ఆదివారం అలాగే గురువారం అమ్మవారికి ఈ బోనాలను సమర్పించనున్నారు. ఇక్కడ తొలి బోనం సమర్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ అనేది షురూ కాబోతుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న ఈ బోనాలన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి. తెలంగాణ కుమ్మర్ల సంఘం నుంచి 501 బోనాలని అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నారు. భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి పోతురాజుల విన్యాసాల మధ్య, డప్పు ధరువుల మధ్య, భక్తుల కోలాహలం మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ 501 బోనాలను జగదాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నారు. చాలా మంది ఉన్నారు. ఏంటండి ప్రత్యేకత? ఈసారి 501 బోనాలను అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఎట్లా? మొదటిగా తెలంగాణ యావత్ ప్రజానికి ఆషాఢ మాసపు బోనాల శుభాకాంక్షలు. తరతరాలుగా ఈ బోనాలు సమర్పించుకుంటున్నాం మేము జగదాంబిక అమ్మవారికి. మొదటి బోనం నజర్ బోనం కుమ్మరులదే సమర్పిస్తాం. అలాగే ఈరోజు కూడా మార్నింగ్ 6 o'clockకి మేము మా తరఫున, మా లంగరోజ్ కుమ్మర్ తరఫు నుండి 11 బోనాలు సమర్పించాము. ఇప్పుడు మిగతావి 501 బోనాలు మళ్ళీ సమర్పిస్తున్నాము. అంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ బోనాలు ఆడపడుచుగా భావించి ఆమెకి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే, సైంటిఫికల్గా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే వర్షాల వల్ల వచ్చే రోగాలు, అంటువ్యాధులు అవన్నీ రాకుండా ఉండడానికి మేము అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకొని మా ఇల్లు అవన్నీ మంచిగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ బోనాలను సమర్పించాం. సో ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది అని భావిస్తూ, అంటే తమ ఇంటికే వస్తుందని భావిస్తూ అమ్మవారికి పసుపు కుంకుమ, చీర సారెలు, అలాగే ఒడిబియ్యం కూడా సమర్పిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా జగదాంబిక అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారికి పేరుంది. ఈ నేపథ్యంతో కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గోల్కొండ ఆలయ కమిటీ సభ్యులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 20 కోట్లు నిధులను కేటాయించి ఇక్కడ భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో బోనాలు తీసుకొని కొండ పైకి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కిట్స్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ భద్రత విషయంలో కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారు 60 సీసీ కెమెరాలను కొండ చుట్టూ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్నంతా కూడా మానిటర్ చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనంగా నిలిచే బోనాల పండుగ అంగరంగ వైభవంగా గోల్కొండలో ప్రారంభమైంది అనే చెప్పాలి హరి.